నమస్తే. ఎన్నో హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్‌తో రెగ్యులర్‌గా మాట్లాడుకుంటూనే ఉన్నాం. సో, ఈరోజు ఒక మంచి బ్యూటీ టిప్ చూపించబోతున్నాను. చాలా మటుకు చాలా వరకు మంచి స్పందన వస్తున్నప్పటికీ కొన్ని కామెంట్స్ ఎలా వస్తున్నాయంటే, మీరు ఏది వాడాలి? దేన్ని వాడటం వల్ల మాకు బెనిఫిట్స్ ఉంటాయి? ఇలాంటి కామెంట్స్ వస్తున్నాయి. నేను గతంలో కూడా చెప్పాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఏదైనా కానివ్వండి, ఒక 45 డేస్ టు ఒక 2 మంత్స్ అనుకోండి. ఒక 2 మంత్స్ ఖచ్చితంగా ఒక పీరియడ్ పెట్టుకొని ప్యాక్స్ అయినా లేదా స్క్రబ్స్ అయినా నేను చూపించే ఏవైనా కూడా వారానికి 2-3 సార్లు ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. ఒకే ఒక్కటి ఏదొకటి మీకు ఏది నచ్చితే, ఏది మీకు అందుబాటులో ఉంటే దాన్ని ప్రయత్నం చేయండి. సో, ఈరోజు ఒక మంచి టిప్ చెప్పబోతున్నాను క్యారెట్‌తో. మామూలుగా నేను ఇంతకుముందు కూడా చెప్పాను. ఏదైనా ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ ఏమన్నా ఉంటే ఫస్ట్ ఆహారంగా తీసుకోవాలి. తింటేనే చాలా మంచిది. హెల్త్‌కి పచ్చివి తినడం వలన కళ్ళవి కానీ క్యారెట్ వల్ల అయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే క్యారెట్ వల్ల బెనిఫిట్ కంటి చూపు చాలా అంటే చాలా మెరుగుపడుతుంది. కళ్ళలో నుంచి నీళ్లు కారటం కానివ్వండి, దురదలు కానివ్వండి, ఇవన్నీ కూడా మాయమవుతాయి రెగ్యులర్గా క్యారెట్ తినటం వలన. ఇంకొక ముఖ్యమైన విషయం, ముడతలు, స్కిన్ మీద ముడతలు కనుక ఉంటే క్యారెట్ని రెగ్యులర్గా తీసుకోవటం వల్ల ఆ ముడతలు అనేవి చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. రక్తాన్ని శుద్ధి చేయటంలో కూడా క్యారెట్ ఫస్ట్ ప్లేస్ అని చెప్తున్నారు డాక్టర్స్. సో, ఫస్ట్ తినే ప్రయత్నం చేయండి. ఇక ఎలా చేసుకోవాలి, మనకి ఫేస్ ప్యాక్ ఏ విధంగా చేసుకోవాలనేది ప్రాక్టికల్గా చూద్దాం. కావాల్సిన పదార్థాలు: క్యారెట్, శనగపిండి, రోస్ వాటర్. మనకి మామూలుగా రోస్ వాటర్ ఎలా చేసుకోవాలి అనేది వీడియో ఉంది, కంపల్సరీ చూడండి. ఇంట్లో చేసుకున్న రోస్ వాటర్తో అయితే మంచి బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ హనీ కూడా మీకు న్యాచురల్ దొరికితే చాలా బెటర్, లేదా మంచి ప్రోడక్ట్ వాడే ప్రయత్నం చేయండి. ఫస్ట్ మనం క్యారెట్ని తురుము చేసుకోవాలి. సో, క్యారెట్ని మనం మిక్స్ చేసుకోవాలి. సో, నీట్గా ఇలా మిక్సీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ మనం రోస్ వాటర్ని వేసుకుందాం. సో, మనకిలా కొంచెం గరుకుగా ఉంటుంది, పర్వాలేదు. బట్ ఇది ఫస్ట్ మనం స్క్రబ్గా యూస్ చేసుకుంటాం. తీసి ఒక బౌల్లోకి తీసుకుందాం. సో, స్క్రబ్ కోసం కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్, టీ స్పూన్ అయితే ఫుల్ స్పూన్ వేసుకోవాలి. శనగపిండి వేసుకొని మనం మిక్సీ చేసుకున్న ఈ క్యారెట్ తురుము ఉంటుంది కదా, సో దీన్ని ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వేసుకొని నార్మల్ వాటర్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు. రోస్ వాటర్ ఉంటే రోస్ వాటర్తో మిక్స్ చేసుకోండి. కొంచెం సరిపోతుంది, జస్ట్ ఒక 1.5 స్పూన్ అంత సరిపోతుంది. స్క్రబ్ కదా, స్క్రబ్ కొంచెం గట్టిగా ఉండాలి. దీంట్లో ఇంకా మిగిలిన ఏది మిక్స్ చేయని అవసరం లేదండి. శనగపిండి, క్యారెట్ తురుము, ఈ రెండిటితో ఫస్ట్ స్క్రబ్ చేసుకోవాలి. సో, స్క్రబ్ ఎలా చేసుకోవాలి నేను చాలా వీడియోస్లో ఆల్రెడీ చెప్పున్నాను.
స్క్రబ్ ఎప్పుడైనా కానీ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఒక 10 మినిట్స్ మనం ఈ స్క్రబ్ చేసుకోవాలి. మీకు చాలా అంటే చాలా గ్లోయింగ్ కనిపిస్తుంది స్క్రబ్ ద్వారా. స్క్రబ్ వల్ల మెయిన్ బెనిఫిట్స్ ఏంటంటే మన ఫేస్ మీద బ్లాక్ హెడ్స్ ఉన్నా లేదా చాలా అంటే చాలా డెడ్ స్కిన్ ఉంది, ట్యాన్ పట్టేసింది బాగా ఫేస్, ముఖ్యంగా మా ప్రొఫెషన్లో ఉండే వాళ్ళకంటే రెగ్యులర్గా మేకప్ వేసుకునే వాళ్ళకి వారానికి ఒకసారి ఈ స్క్రబ్ వేసుకుంటే చాలా క్లీన్గా ఉంటుంది స్కిన్. సో ఇలా తీసుకొని స్క్రబ్ని ఫస్ట్ ఇలా ఇందులో శనగపిండి ఉంది. శనగపిండి వల్ల మంచి గ్లోయింగ్ వస్తుంది, ప్లస్ ట్యాన్ కంప్లీట్గా రిమూవ్ అవుతుంది. ఇలా మీరు ఒక 10 to 15 మినిట్స్ స్క్రబ్ చేసుకోవాలి. 10 మినిట్స్ అయిన తర్వాత వాష్ చేసుకొని నీట్గా వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసుకున్నాక మీరు సేమ్ ఇదే ప్యాక్లో అంటే దీంట్లోనే మీరు ప్యాక్గా వేసుకోవాలి అనుకుంటే, అంటే జస్ట్ ఇలా స్క్రబ్ చేసుకుంటే నీట్గా స్కిన్ అనేది క్లియర్ అయిపోతుంది. తర్వాత మీరు ప్యాక్ వేసుకొని కనీసం ఒక 15 to 20 మినిట్స్ ప్యాక్ ఉంచుకోవాలి. సో ప్యాక్ కూడా కరెక్ట్గా ఒక స్పూన్ సరిపోతుంది. టేబుల్ స్పూన్తో అయితే హాఫ్ స్పూన్, టీ స్పూన్తో అయితే ఫుల్ స్పూన్ మీరు ఇందులో హనీ వేసుకోండి. హనీ వల్ల ఏమిటి అంటే మంచి గ్లోయింగ్ వస్తుంది. శనగపిండితో హనీని కలపడం వల్ల ఇంతకుముందు కూడా కొన్ని బెనిఫిట్స్ చెప్పున్నాను ఆల్రెడీ. సో క్యారెట్ వల్ల ఏంటి అంటే మీకు కలర్ అనేది చాలా అంటే చాలా మెరుగుపడినట్టుగా కనిపిస్తుంది. ఒక్కసారితోనే ఈరోజు పెట్టనుకుంటే రేపు మార్నింగ్కే రావాలి అంటే అసలు ఏ ప్యాక్స్ కాదు, దేనివల్ల కూడా కాదు. అఫ్కోర్స్ కొన్ని కెమికల్స్ వల్ల, కొన్ని కెమికల్స్ యూజ్ చేయడం వల్ల మనకి బయట ప్రోడక్ట్స్లో ఆ చేంజ్ కనిపిస్తుంది. మనం ఇక్కడ ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాము, ఇది ఖచ్చితంగా 100% కెమికల్ ఫ్రీ, అస్సలు ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయట్లేదు ఇందులో. మీరు కొంచెం గ్లోయింగ్ అనేది రెగ్యులర్గా వాడటం వల్ల కనీసం మీరు అట్లీస్ట్ తక్కువలో తక్కువ ఒక 1 మంత్ వీక్కి ఒక ట్వైస్ అంటే వీక్కి 2 సార్లు ఈ ప్రయత్నం చేసి చూడండి. ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. మీకు 100% రిజల్ట్ ఉండాలి. ఖచ్చితంగా చేంజ్ అనేది ఎవరన్నా చూసి మీకు చెప్పాలి, ఆ చేంజ్ అనేది కనపడింది అనేది ఎవరన్నా అబ్జర్వ్ చేసి చెప్పాలి అంటే 100% 45 to 60 days అంటే ఒక 2 నెలలు రెగ్యులర్గా వాడుకోవటం వల్లనే మీకు రిజల్ట్ అనేది ఉంటుంది. సో ప్యాక్ తెలుసు కదా. సో ఇలా తీసుకొని స్కిన్ అసలు కనపడకుండా కంప్లీట్గా ఇలా స్టిక్ చేసుకోవాలి. ఇలా స్కిన్ అంతా నీట్గా పెట్టేసుకొని హనీ వల్ల మనకి చాలా అంటే చాలా గ్లోయింగ్, మన స్కిన్ మీద కనిపించని కంటికి కనిపించినంత హెయిర్ ఉంటుంది కదా, అది కూడా కలర్ చేంజ్ అయిపోతుంది, లైట్ బ్రౌనిష్ కలర్లో వస్తుంది రెగ్యులర్గా వాడుకోవటం వల్ల. సో దానివల్ల కూడా మంచి గ్లోయింగ్ కనిపిస్తుంది స్కిన్. సో అమ్మాయిలకి చాలా యూస్ఫుల్, అఫ్కోర్స్ అబ్బాయిలు కూడా వాడుకోవచ్చు, ఎవరికైనా యూస్ఫుల్లే, కెమికల్స్ అస్సలు ఉండవు కాబట్టి ఒకసారి ప్రయత్నించి చూడండి. సో నెక్స్ట్ దీన్ని వాష్ చేసుకోవాలి. నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను, వాష్ చేసిన తర్వాత ఖచ్చితంగా మీరు ఇది కనుక మీకు నైట్ టైంలో అంటే ఈవినింగ్ టైంలో కనుక మీరు దీన్ని ప్రిపేర్ చేసుకొని వాడుకుంటే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. నీట్గా అయిపోతుంది స్కిన్, మీకు అసలు మంచి గ్లోయింగ్ కనిపిస్తుంది. ఖచ్చితంగా ప్యాక్ వేసుకున్నాక 20 minutes to 30 minutes ఖచ్చితంగా ఉంచుకోవాలి. తర్వాత ఖచ్చితంగా ఆయిల్ అప్లై చేయాలి. సో ఇలా ఆయిల్ తీసుకొని కొంచెం జస్ట్ ఒక డ్రాప్ తీసుకొని ఆయిల్ అప్లై చేసి చాలా అంటే నీట్గా గ్లోయింగ్ కనిపిస్తుంది, మెరుస్తుంది స్కిన్. అండ్ ఇది రెగ్యులర్గా చేసుకోవాలి. ఒక్కసారి చేసేసి కనిపించట్లేదు లేదా 2-3 సార్లు చేసి విసుకొచ్చేస్తుంది, ఏం ప్రిపేర్ చేసుకుంటాం లేదో క్రీమ్ వాడుకుంటామంటే అది యువర్ విష్. దానివల్ల బెనిఫిట్స్ ఉండొచ్చు, నేను కెమికల్స్ అస్సలు వాడద్దు, వాడటం వల్ల ఏదో అయిపోతుందని నేను ఏది చెప్పను, కానీ ఇంట్లో ఈ వాడటం వలన స్కిన్ అస్సలు డ్యామేజ్ కాదు, ఇది మాత్రం
డ్యామ్ షూర్గా చెప్తున్నాను. మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వాడుకునేవి ఏవైనా కానివ్వండి, రోజ్ వాటర్ కానీ లేదా ఆయిల్స్ కానీ, కొన్ని ఆయిల్ స్ప్రేస్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. అవి కూడా మీ హెయిర్ కానీ స్కిన్ కానీ ఏది కూడా డ్యామేజ్ అవ్వకుండా మ్యాక్సిమం అలా కాపాడుతూ ఉంటుంది. సో అందరికీ నచ్చుతుంది ఈ వీడియో అనుకుంటున్నాను. ఖచ్చితంగా షేర్ చేయండి, నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నమస్తే.